హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నుంచి రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు 1 లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇళ్లలో ఎటువంటి సాధనాల ద్వారా అంటే మీరు ఇంట్లో వంట అనేది వండడం కోసం ఎటువంటివి వాడుతున్నారు అనే దానికి సంబంధించిన సర్వే అనేది కూడా సచివాలయం సిబ్బంది ద్వారా ఈ రోజు నుంచి అయితే చేపించబోతున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరుగుతుంది, ఈ యొక్క సర్వే అనేది మీరు చేపించుకోకపోయినట్లయితే ఏమవుతుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయకపోయినట్లయితే వెంటనే లైక్ చేయండి. మనకు ప్రస్తుతం గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఉన్న తాజా అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే కొంతమేర ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల పంపిణీ అనేది ఆలస్యం అనేది అవుతుందని మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాలు అలాగే గిరిజన ప్రాంతాలు అనేది ఉన్నాయో ఈ యొక్క ప్రాంతాల్లో గ్యాస్ కొరత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి 2800 కిలో లీటర్లు అంటే 1 కిలో లీటర్ అంటే 1000 లీటర్లు కాబట్టి ఈ యొక్క కిరోసిన్ అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు అయితే కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు నుంచి గ్రామీణ ప్రాంతాలు అలాగే గిరిజన ప్రాంతాల్లో రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ఒక రేషన్ కార్డుకు 1 లీటర్ చొప్పున కిరోసిన్ అనేది పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కిరోసిన్ అనేది అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డుకు 1 లీటర్ చొప్పున కిరోసిన్ అనేది మనకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఒక సర్వే అనేది అయితే చేయబోతున్నారు. ఇక మీదట రానున్న రోజుల్లో ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎటువంటి సమస్యలు అనేది లేకుండా ఉండడం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనేది చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇళ్లలో ఈ యొక్క వంట అనేది వండడం కోసం ఎటువంటి వాడుతున్నారు అనే దానికి సంబంధించి సర్వే అనేది అయితే చేస్తున్నారు. ఈ యొక్క సర్వేకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఒక యాప్ అనేది అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వేరియస్ మోడ్ ఆఫ్ కుకింగ్ అంటే మీరు వంట వండడానికి ఎటువంటి వాడుతున్నారు అనే దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా, లేకపోతే కిరోసిన్ వాడుతున్నారా, లేకపోతే కట్టెల పొయ్యి అనేది వాడుతున్నారా, లేకపోతే గోబర్ గ్యాసా, లేకపోతే ఎల్పిజి, లేకపోతే ఇళ్లలోకి మనకు పిఎన్జి ద్వారా అంటే పైప్ లైన్ ద్వారా ఈ యొక్క గ్యాస్ అనేది సరఫరా అనేది చేస్తున్నారు కాబట్టి వీటి ద్వారా మీరు వంట అనేది వండుతున్నారా అనే దానికి సంబంధించి మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఏటి ద్వారా అయితే వంట అనేది వండుతున్నారో అవి ఆప్షన్ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎల్పిజి వాడినా లేదా కట్టెల పొయ్యి వాడినా లేదా గోబర్ గ్యాస్ అనేది వాడినా ఏది వాడినా సరే అవి మీకైతే టిక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అన్ని కనుక వాడుతున్నట్లయితే అన్ని కూడా టిక్ చేసి మీకు తప్పనిసరిగా ఇక్కడ చూడండి చివరి ఆప్షన్ చూసుకున్నట్లయితే మెంబర్ టు అథెంటికేట్ అంటే ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి సంబంధించిన బయోమెట్రిక్ ద్వారా మీకు ఈ యొక్క ఈకేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మీ ఇంటి వద్దకే వచ్చి సర్వే అనేది చేశారు అనే దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క బయోమెట్రిక్ కానీ లేదా మీకు డైరెక్ట్ గా బయోమెట్రిక్ అనేది వర్క్ కాకపోయినట్లయితే ఓటీపీ ద్వారా ఈ యొక్క సర్వే అనేది అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఎటువంటి సమస్యలు అనేది ఉండడం కోసం మనకు ఉచిత గ్యాస్ అనేది పంపిణీ చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క సర్వే అనేది అయితే చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు నుంచి కిరోసిన్ కూడా సరఫరా అనేది అయితే చేయబడుతుంది కాబట్టి తప్పనిసరిగా లబ్ధిదారులందరూ ఈ యొక్క సర్వే అనేది అయితే ఖచ్చితంగా కంప్లీట్ అయితే మీరైతే చేపించుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.